నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? ఎంసీఏ అప్రూవ్డ్ మెడికల్ కరికులం అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారా? కిర్గిస్తాన్లోని టాప్ మెడికల్ కాలేజ్ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? WHO, NMC, ECFMG రికగ్నైజేషన్తో పాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన లక్ష్మీనారాయణ కాలేజ్లో ఎలిజిబిలిటీ, ఫీ స్ట్రక్చర్, అడ్మిషన్ ప్రొసీజర్ లాంటి వివరాలు తెలియజేయడానికి మనతో 10TV స్టూడియోలో ఉన్నారు. 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నారు అథెనా ఓవర్సీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజశేఖర్ రెడ్డి. నమస్కారం అండి. జనరల్గా అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే మన దేశంలో ఎంబీబీఎస్ చేయడానికి, విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి మేజర్గా ఉండే తేడా ఏంటండి? ఎందుకు విదేశాల్లో అంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం? డెఫినెట్గా ఎంబీబీఎస్ అనేది వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ ప్రెస్టీజియస్ కెరీర్ ఆప్షన్ అయిపోయిందండి మన ఇండియన్ స్టూడెంట్స్కి. దాదాపుగా బైపీసీ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్ వచ్చేసి ఇండియాలోని గవర్నమెంట్ లేదా టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కోర్స్ కంప్లీట్ చేద్దామనేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఇండియాలో వచ్చేసి చాలా లెస్ సీట్స్ అనేది ఉన్నాయి. ఆల్మోస్ట్ 500+ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 500+ గవర్నమెంట్ అండ్ మెడికల్ కాలేజెస్ ఉన్నప్పటికీ దగ్గర ఇక్కడ ఆస్పైరింగ్ స్టూడెంట్స్ వచ్చేసి 14 lakhs లాస్ట్ ఇయర్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ 14 lakhs స్టూడెంట్స్ వచ్చేసి నీట్ అపియర్ అయ్యారు. అండ్ ఈ ఇయర్ అప్రాక్సిమేట్గా 19 lakhs స్టూడెంట్స్ వచ్చేసి ఒక 80,000 మెడికల్ సీట్స్కి అనేది కాంపీట్ అవుతున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే టాలెంట్ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఎంతో మందికి అనేది ఇక్కడ సీట్లు అనేది రావట్లేదు. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల స్టూడెంట్స్ ఏమో ఎక్కువ ఉన్నారు, సీట్స్ ఏమో తక్కువ ఉన్నాయి. సో చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఏమైపోతుందంటే ఇమీడియట్గా ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దో వాళ్ళకు మెడిసిన్ ఎంబీబీఎస్ చేయాలనుకున్నా కూడా కాంప్రమైజ్ అయ్యి అదర్ కోర్సెస్కి అనేది వెటర్నరీ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఇట్లాంటి కోర్సెస్కి అనేది వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎన్నో రిసోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ప్రాపర్ గైడెన్స్ లేక అబ్రాడ్లో ఎక్కడెక్కడ బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది మెడిసిన్కి అనేది చాలామంది తెలియక ఫ్లోటింగ్ అనేది తక్కువగా ఉండేది. లాస్ట్ 10 years అనేది ట్రెండ్ చేంజ్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 80,000 మెంబర్స్ ఇండియాలో మెడిసిన్కి అనేది వెళ్తూ ఉంటే సేమ్ కౌంట్ అనేది ఈవెన్ అబ్రాడ్ కూడా ప్రస్తుతం వెళ్తున్నారు అనమాట స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ అనేది ఒక డౌట్ అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్కు, అబ్రాడ్లో ఉన్న ఎడ్యుకేషన్కు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనేసి ఇటువంటి డౌట్స్ అనేది ఉంటాయి. బట్ అగైన్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్ఎంసీ ఇచ్చిన గజెట్ ప్రకారం వచ్చేసి నెక్స్ట్ ఇయర్ నుండి ఇప్పుడు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అనేది ఉండదండి. ఏదైతే మనం ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అంటామో అది అండ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈవెన్ ఇండియాలో చదివిన స్టూడెంట్స్ అయినా, అబ్రాడ్లో చదివిన స్టూడెంట్స్ అయినా కూడా ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది క్లియర్ చేసుకుంటేనే వాళ్ళు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికైనా, ఫర్దర్గా పీజీకి వెళ్ళటానికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఈ అబ్రాడ్లో ఎడ్యుకేషన్కు, ఇండియాలో ఎడ్యుకేషన్కి అంటే కోర్స్ ప్యాటర్న్ కొంత డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ ఈ ఏదైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఉందో నెక్స్ట్ ఎగ్జామ్ గురించి కొంత కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు. బట్ ఇక్కడ కోర్స్ ప్యాటర్న్ కొంత అటు ఇటుగా ఉన్నా కూడా ఎడ్యుకేషన్ పరంగా సిలబస్ అనేది సిమిలర్గానే ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా బయటి కంట్రీస్లో బాగానే ఉంటుందండి. అలాగే కొన్ని మెడికల్ కాలేజెస్ వచ్చేసి USMLE అవ్వచ్చు, ప్లాబ్ అవ్వచ్చు, యూకేకి వెళ్ళాలంటే ప్లాబ్ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ కూడా స్పెషల్గా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. సో స్టూడెంట్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి యూనివర్సిటీ కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే కొంచెం డెఫినెట్గా స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా కిర్గిస్తాన్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అక్కడ ఎలా ఉంటుందంటారు ఇది ఎంబీబీఎస్కి సంబంధించి? రైట్, ఇంతకుముందు మనకు గతంలో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి జార్జియా అవ్వచ్చు, ఫిలిప్పైన్స్ ఒకటి, చైనా, రష్యా, యుక్రెయిన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్కి అనేది ఎక్కువ వెళ్తుండే వాళ్ళండి. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే రీసెంట్గా కోవిడ్ తర్వాత నుండి చైనాకి అనేది స్టూడెంట్స్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అండ్ అగైన్ ఇప్పుడు ఫిలిప్పైన్స్ వచ్చేసరికి కొత్తగా ఎన్ఎంసీ రిలీజ్ చేసిన గజెట్ ప్రకారం వచ్చేసి 54 months ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఉండాలి అనమాట. 54 months ఎడ్యుకేషన్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఉండాలి. అయితే ఫిలిప్పైన్స్లో 48 months కోర్స్ డ్యూరేషన్ ఉంది కాబట్టి ఈ స్టూడెంట్స్ ఇక్కడికి ఇండియాకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎలిజిబుల్ అవ్వరు అనే ఉద్దేశంతో ఫిలిప్పైన్స్ కూడా ఫ్లోటింగ్ అనేది తగ్గిపోయిందండి. అండ్ యుక్రెయిన్, రష్యాలో
చాలా వరకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ బాగున్నప్పటికీ యుక్రెయిన్లో వార్ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఈవెన్ రష్యా మీద ఎప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో స్టూడెంట్స్ ఎక్కువగా ప్రస్తుతం వచ్చేసి కిర్గిస్తాన్ వెళ్తున్నారండి. సో జార్జియా కూడా కొంతవరకు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ జార్జియాలో వీసా ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన ఇండియన్ ఎంబసీ లేకపోవటం, జార్జియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా హై కాస్ట్ అవ్వటం వల్ల స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చేసి ఇప్పుడు కజక్ అండ్ కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్ వెళ్తున్నారు. వీటిల్లో కూడా పర్టికులర్గా కిర్గిస్తాన్లో ఏంటంటే ఎక్కువ వరకు గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో జనరల్గానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కనుక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ మన ఇండియాలో కూడా నీట్లో మెరిట్ ర్యాంక్ వచ్చిందనుకోండి, డెఫినెట్గా వచ్చేసి వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఆప్ట్ చేస్తారు. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది అండ్ తక్కువ కాస్ట్లో మెడిసిన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి అనేది కంపీట్ అవుతూ ఉంటారు. సో అదేవిధంగా బయటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్కి అనేది ప్రియారిటీ ఇస్తూ ఉంటారనమాట. అలా మన కిర్గిస్తాన్లో ఎక్కువ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది, ఫీ కూడా స్టూడెంట్స్కి అనేది అఫోర్డబుల్ ఫీ అనేది ఉంటుంది. ఇండియాలో కొంచెం మెరిట్ ర్యాంక్ వచ్చి కూడా బి కేటగిరీలో సీట్ వచ్చింది అనుకోండి, అప్రాక్సిమేట్గా మన తెలుగు స్టేట్స్లో అయితే 13 lakhs per year ఉంది. అంటే ఆల్మోస్ట్ 60 lakhs అబోవ్ అనేది వాళ్ళకు కంప్లీట్ మెడిసిన్ కంప్లీట్ చేయడానికి అవుతుంది. సో అలా ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా కొంత బడ్జెట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ తోటి ఇప్పుడు బయటి కంట్రీస్కి అనేది ఎక్కువ వెళ్తున్నారు. బయటి కంట్రీస్లో కూడా ఎక్కడైతే అఫోర్డబుల్ ఫీ ఉందో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో ఆ కంట్రీస్కి అనేది వెళ్తున్నారు. వాటిలో ఎక్కువగా ఫస్ట్ స్టూడెంట్స్ ప్రియారిటీ అనేది ప్రస్తుతం కిర్గిస్తాన్కి అనేది ఎక్కువ ఇస్తున్నారు. అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ అవి ఎలా ఉంటాయండి? మన ఇండియా నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి అక్కడ ఫుడ్ కానీ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? డెఫినెట్గా మామూలుగానే మనము అంటే ఒక స్టేట్ దాటి ఇంకొక స్టేట్కి వెళ్ళినప్పుడే చాలా వరకు క్లైమేట్ ఎలా ఉంటుందో, అక్కడ అకామిడేషన్ అండ్ హాస్టల్ ఏ విధంగా ఉంటుందో, గర్ల్స్ అయితే సెక్యూరిటీ ఎలా ఉంటుందనేసి పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారండి. సో అలాంటిది కంట్రీ దాటి ఇంకొక కంట్రీకి వెళ్తున్నప్పుడు అక్కడ క్లైమేట్ ఎలా ఉందో, ఫుడ్ అండ్ అక్కడ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లాంటి వాటి మీద డెఫినెట్గా పేరెంట్స్కి అనేది ఈ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కిర్గిస్తాన్లో మేము ఇక్కడ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ అనేసి దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నామండి. సో లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ ఇన్ కొలాబరేషన్ విత్ కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ తోటి టైఅప్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తుంది. సో అక్కడ వచ్చేసి స్టూడెంట్కు మన అంటే ఫుడ్ పరంగా ప్రాబ్లం లేకుండా, సో నార్త్ ఇండియన్స్కు అండ్ సౌత్ ఇండియన్స్కి అనేది సపరేట్ హాస్టల్స్ అనేది ఉంటాయి అక్కడ. అండ్ దాంతోపాటు క్లైమేట్ అనేది కిర్గిస్తాన్ క్లైమేట్ అనేది ఒక వింటర్ అనేది కొంత కూల్గా ఉంటుంది, కానీ నార్మల్ జనరల్ టైంలో వచ్చేసి క్లైమేట్ ఇంచుమించుగా మనకు సిమిలర్గానే ఉంటుందనేసి చెప్పొచ్చండి. అండ్ సేఫ్టీ పరంగా కూడా అక్కడ పేరెంట్స్ ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డాక్టర్స్ అవ్వడానికి వెళ్తున్నారండి. సో ఒక మెడికల్ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఉండేది కూడా అక్కడ అంటే అటాచ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి అండ్ క్యాంపస్లోనే అక్కడ ఫ్యాకల్టీకి కానివ్వండి అందరికి క్వార్టర్స్ ఉంటాయి, మంచి సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో అక్కడ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా స్టూడెంట్స్ అక్కడ హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదండి. అండ్ దట్టు కిర్గిస్తాన్ అనేది మనకు హార్డ్లీ ఢిల్లీ నుండి కూడా 3.5 hour ఫ్లైట్ జర్నీ అండి. నెంబర్ ఆఫ్ డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి ఉన్నాయి, కనెక్టివిటీ ఇష్యూ అనేది లేదు. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి కిర్గిస్తాన్కి ఏదైనా ఎమర్జెన్సీగా పేరెంట్స్ వెళ్ళాలన్నా కూడా వీసా అనేది చాలా ఈజీగా వస్తుందండి. అన్లైక్ అదర్ కంట్రీస్లో ఏంటంటే వీసాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పైన్స్ తీసుకుంటే వీసాకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఈవెన్ టూరిస్ట్ వీసా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. బట్ అగైన్ ఇక్కడ మనకు వచ్చేసరికి టూరిస్ట్ వీసా అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. పేరెంట్ ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయాలన్నా కూడా సింపుల్ అవుతుందండి. ఓకే, అయితే మీరు ఈ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ని ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటండి? రైట్, జనరల్గానే ఇప్పుడు ప్రతి ఇయర్ మనకు ఇంతకుముందు ఎంసీఐ ఉన్నప్పుడు డిఫరెంట్ ఉండేదండి. ఎంసీఐ డిజాల్వ్ అయ్యి ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ప్రతి ఇయర్ రూల్స్ అనేది చేంజ్ చేస్తూనే ఉంది ఎన్ఎంసీ వచ్చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా తీసుకుంటే కనుక ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది వచ్చింది. సో ఆబ్వియస్గా ఒక కంట్రీ టు కంట్రీ వచ్చేసి కోర్స్ డ్యూరేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ప్యాటర్న్లో కూడా కొంత చేంజెస్ అనేది ఉంటాయండి. సో సిలబస్ అనేది ఇంచుమించు సిమిలర్గా ఉన్నా కూడా బట్ స్టూడెంట్స్ ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు మెయిన్ ఒక డ్రాబ్యాక్ అనేది వెతుక్కుండేది వచ్చేసి ఈ లైసెన్స్ టెస్ట్ అనేది క్లియర్ చేసుకోవడంలో. సో ఇక్కడ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ వచ్చేసి ఆల్రెడీ మనకు ఇక్కడ మధ్యప్రదేశ్ భోపాల్లో, ఇందోర్లో మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి. అండ్ సెంట్రల్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మెడికల్ కాలేజ్ అనమాట. సో మన ఇండియన్ మెడికల్ కాలేజ్ కావడంతో పాటు అక్కడ వచ్చేసి లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో 50% ఇండియన్ ఫ్యాకల్టీయే ఉంటారండి. అండ్ దాంతోపాటు మన ఇండియన్ స్టూడెంట్స్కు ఇది సపరేట్గా ఎస్టాబ్లిష్ చేసిన క్యాంపస్ ఇది. అండ్ కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ వన్ ఆఫ్
ది టాప్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ కిర్గిస్తాన్ అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక మంచి గవర్నమెంట్ యూనివర్సిటీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో అట్లాంటి యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి మన ఇండియన్ మెడికల్ కాలేజ్ అక్కడ స్టూడెంట్స్కి అనేది ఎడ్యుకేషన్ MBBS ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్ రేపు కోర్స్ కంప్లీట్ అయ్యి ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే లైసెన్స్ టెస్ట్ ఉందో, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది, అది ఈజీగా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు స్టూడెంట్స్ ఎవరైనా కూడా US కానివ్వండి, UK ఇలాంటి కంట్రీస్కి వెళ్ళాలన్నా కూడా ఈ USMLE లేదా ప్లాబ్ ఎగ్జామ్స్కి అనేది ఒక ప్రిపరేషన్స్ అనేది కూడా అక్కడ వాళ్ళకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మన ఇండియన్ మెడికల్ కాలేజ్ కావటం వల్ల అక్కడ సిలబస్లో ఏదైనా NMCలో కొన్ని చేంజెస్, కరికులంలో చేంజెస్ అవుతున్నా కూడా వాటిని ఈజీగా అడాప్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు ఫాలో అవడానికి అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంటాయి. సో వేరే అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనుకోండి, డెఫినెట్గా ఏమవుతుందంటే వాళ్ళ నామ్స్ అనేది ఫాలో అవుతారు, కానీ మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం అనేసి వాళ్ళ కంప్లీట్ మాడ్యూల్ అనేది చేంజ్ చేసుకోలేరు. ఇది పర్టికులర్గా మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన క్యాంపస్ కాబట్టి ప్రస్తుతం ఉన్న NMC గైడ్లైన్స్ అనేది వాళ్ళు ఫాలో అవుతూ సిలబస్ డిజైన్ చేస్తారు. అండ్ స్టూడెంట్స్ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఎగ్జిట్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడానికి అక్కడ వాళ్ళు సపోర్టివ్గా ఉంటారనమాట. అండ్ దాంతోపాటు ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి స్టూడెంట్స్కి వచ్చేసి లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో చదవడం వల్ల. ఇప్పుడు ఎన్నో ఫిలిప్పైన్స్లో అవ్వచ్చు, మనకి యుక్రెయిన్లో అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ మంచి యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ప్రాబ్లం అవ్వచ్చు, కమ్యూనికేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇలాంటివి ఎక్కువగా మనకు వినపడుతూ ఉంటాయి. అయితే కిర్గిస్తాన్లో వచ్చేసరికి ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉండదండి స్టూడెంట్స్కు. అండ్ LN మెడికల్ కాలేజ్లో కంప్లీట్ టీచింగ్ అనేది ఇంగ్లీష్ ఉంటుందండి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ ఫుడ్ పరంగా కూడా అక్కడ మన సౌత్ ఇండియన్ హాస్టల్ ఉంది కాబట్టి ఎక్కడ ఫుడ్ పరంగా కూడా స్టూడెంట్స్కు ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఓకే, అయితే ఈ NEXT ఎగ్జామ్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. మరి ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తారా మీరు? జనరల్గా ఇప్పుడు NEXT గురించి అంటే NMC ఒక గజెట్ అనేది రిలీజ్ చేసిందండి 2023 అకాడమిక్ ఇయర్ నుండి. స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుట్ అవుతారో MBBS కంప్లీట్ చేసిన వాళ్ళు ఇది ఒక లైసెన్సింగ్ ఎగ్జామ్ లాగా కండక్ట్ చేస్తూ ఉందన్నమాట. అది ఎవరైనా ఇండియాలో చదివిన స్టూడెంట్ అవ్వచ్చు, అబ్రాడ్లో ఏదైనా కంట్రీలో చదివిన స్టూడెంట్ అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ లైసెన్సింగ్ టెస్ట్ అనేది వాళ్ళు అపియర్ అయ్యి క్వాలిఫై అవ్వాలండి. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవటానికైనా కూడా, లేదు అంటే ఫర్దర్గా PGకి వెళ్ళటానికైనా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో దీని గురించి ఏంటంటే ఇంతవరకు ఎగ్జామ్ జరగలేదు కాబట్టి ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది డెఫినెట్గా చాలామందికి దీనిపైన సందేహాలు ఉంటాయండి. సో వన్స్ దీని గురించి ఒక నోటిఫికేషన్, ఫస్ట్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ ఇయర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక 2-3 months బిఫోర్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని గురించి అనేది క్లియర్గా అఫీషియల్గా మనకు డీటెయిల్స్ అనేది తెలుస్తాయండి. ఓకే, సో అయితే ఈ మెడికల్ కాలేజ్ మీరు ప్రమోట్ చేస్తున్న లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, అందుబాటులో ఉంటుంది? సో రైట్ అండి, ఆబ్వియస్గానే బయటి కంట్రీకి అబ్రాడ్లో MBBS అనగానే ఫస్ట్ స్టూడెంట్స్ ఆలోచించేది వచ్చేసి మనకి ఎంత తక్కువ ఫీలో మనము కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అనేది అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేది సెర్చ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనము B కేటగిరీ సీట్స్ తీసుకుంటే 60 lakhs పైనే ఇక్కడ మనకి ఇండియాలో అవుతుంది. సో ఎవరైతే ఆ 60 lakhs బేర్ చేయని వాళ్ళు కూడా బయటి కంట్రీకి వెళ్తున్నారంటే డెఫినెట్గా ఈవెన్ వాళ్ళ బడ్జెట్లో ఏదైనా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవాలనేసి ఉంటారనమాట. ఇప్పుడు మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో వచ్చేసి ఇక్కడ ఫీ అనేది ఫస్ట్ ఇయర్కి వచ్చేసి $6,000 USD ఉంటుందండి. అప్రాక్సిమేట్గా మన ఇండియన్ రూపీస్లో 4,50,000 అనేది ఫస్ట్ ఇయర్కి ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్ నుండి ఇక్కడ వచ్చేసి 3,000 USD అని 4,000 USD అనేది సెకండ్ ఇయర్ టు ఫిఫ్త్ ఇయర్ ఉంటుంది. 4,000 USD అంటే రఫ్గా వచ్చేసి మనకు ఒక 3 lakhs అనేది అవుతుందండి ఇండియన్ కరెన్సీలో. అంటే టోటల్ 16.5 lakh అనేది ప్రస్తుతం కరెన్సీ ప్రకారం అనేది అవుతుందండి కంప్లీట్ 5 years అనేది. సో ఇక్కడ LN మెడికల్ కాలేజ్లో కూడా 5 years అనేది కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. దాంతోపాటు 1 year మ్యాండేటరీ ఇంటర్న్షిప్ కూడా ఉంటుందన్నమాట. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే కిర్గిస్తాన్లో చాలా తక్కువ ఉంటుందండి. ఈవెన్ 1 lakh per yearలో కూడా కంప్లీట్ హాస్టల్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఫిలిప్పైన్స్ వెళ్తే కనుక ఒక బడ్జెట్ అనుకొని వాళ్ళు ఒక 25-30 lakhsలో కంప్లీట్ అవుతుంది అనేసి అనుకుంటుంటారు. ఈవెన్ జార్జియాలో కూడా
అలాగే అవుతుందనేసి అనుకుంటారు. బట్ ఆ కంట్రీస్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువ అవటం వల్ల 40 lakhs పైనే బడ్జెట్ అనేది అవుతుంది. బట్ ఇక్కడ కిర్గిస్తాన్లో ఒక బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్ కనుక ఒక బడ్జెట్ ఏదైనా 20 lakhs కానీ 25 lakhsలో కానీ కోర్స్ కంప్లీట్ చేసి రావాలి అనుకుంటే కనుక కంప్లీట్ చేసి రావచ్చు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా ప్రతి ఆల్మోస్ట్ ఈవెన్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా 16.5 lakh బేర్ చేసే విధంగా ఉంది. అండ్ ఈవెన్ దీనికి ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ కూడా స్టూడెంట్స్ తీసుకోవచ్చండి. ఓకే. అయితే కంట్రీ టు కంట్రీ కోర్స్కి సంబంధించిన ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ అంతా చేంజ్ ఉంటుంది కదండి. అవునండి. మరి ఈ క్యాంపస్కి సంబంధించి ఎలా ఉంటుందంటారు ప్యాటర్న్? రైట్, ఆబ్వియస్గా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా డ్యూరేషన్ ఉంటుందండి. ఫిలిప్పైన్స్ తీసుకుంటే కనుక అక్కడ బేసిక్ సైన్సెస్ 2 years, అగైన్ MD 4 years అనేసి ఇట్లా 6 years ఉంటుంది. నెక్స్ట్ రష్యా తీసుకుంటే 5 years 8 months ఉంటుంది. జార్జియా 6 months ఉంటుంది. అలాగే మన ఇండియాలో అయితే 5.5 year కోర్స్ డ్యూరేషన్ ఉంది. కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్లో వచ్చేసి 5 years ప్లస్ మళ్ళీ 1 year ఇంటర్న్షిప్, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది ఉందన్నమాట. సో కంట్రీ టు కంట్రీ కోర్స్ డ్యూరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కోర్స్ ప్యాటర్న్ కూడా సిలబస్ ఇంచుమించు సేమ్ ఉన్నప్పటికీ, ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయినప్పటికీ కోర్స్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజెస్ ఉంటాయి కోర్స్ ప్యాటర్న్లో. సో ఇక్కడ మనకు ఎల్ఎన్ మెడికల్ కాలేజ్లో వచ్చేసి కోర్స్ ప్యాటర్న్ అనేది ప్రీ క్లినికల్ వచ్చేసి 2 semesters ఉంటుందండి. పారా క్లినికల్ వచ్చేసి 3 semesters ఉంటుంది. అండ్ క్లినికల్ ఫేజ్ అనేది 4 semesters ఉంటుంది. అలాంగ్ విత్ మళ్ళీ 1 year మ్యాండేటరీ ఇంటర్న్షిప్ కూడా ఉంటుందన్నమాట. సో అంటే ఇక్కడ ఎల్ఎన్ మెడికల్ కాలేజ్ అనేది పర్టికులర్గా మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన క్యాంపస్ కావడంతో ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రతి ఇయర్ ఏ విధంగా అయితే చేంజ్ అవుతుంటాయో ఆ విధంగా అనేది చేంజ్ చేసుకుంటూనే వెళ్తారండి. ఎందుకంటే డెఫినెట్గా అక్కడ స్టూడెంట్స్ మళ్ళీ కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అవ్వచ్చు, ఇంకా ఏమైనా కొత్త రూల్స్ రావచ్చు, వాటిని అడాప్ట్ చేసుకుంటూనే వెళ్తుంది. ఆ అడ్వాంటేజ్ అనేది మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో ఉంటుందండి. సో దానివల్లనే వేరే ఏ కంట్రీలో ఉన్న మెడికల్ కాలేజ్తో కంపేర్ చేసినా కూడా ఇక్కడ ఎక్కువ ప్లస్ పాయింట్స్ అనేవి ఉన్నాయనేసి చెప్పొచ్చండి. ఓకే. అయితే ఎంబీబీఎస్ అనగానే మనకు అటు థియేట్రికల్గా థియరీ పరంగా కాకుండా ప్రాక్టికల్ పరంగా కూడా ఎక్కువ నాలెడ్జ్ అనేది అవసరం. సో లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ ప్రాక్టికల్గా ఎలాంటి సపోర్ట్ ఇస్తుందండి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి? రైట్, ఆబ్వియస్గా అండి ఇక్కడ స్టూడెంట్స్కు మెడిసిన్ కోర్స్ అనగానే థియరిటికల్ నాలెడ్జ్తో పాటు డెఫినెట్గా ప్రాక్టికల్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్లైక్ మనకు ఇండియాలో ఎలాగైతే ఉందో సేమ్ బయటికి ఇప్పుడు మనం కిర్గిస్తాన్ వెళ్ళినా కూడా అక్కడ కూడా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్కి ఎక్కువ దొరుకుతుంది. అండ్ ఇంతకుముందు గతంలో కూడా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అనేసి ఇంతకుముందు మనకి ఎగ్జామ్ ఉండేది. అంటే బయటి కంట్రీలో చదివి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్లియర్ చేసుకుంటేనే స్టూడెంట్ ఎలిజిబుల్. అటువంటి టైంలో కూడా ఎక్కువ పాస్ పర్సెంటేజ్ అనేది ఉండేది. అంటే కిర్గిస్తాన్లో చదివి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఈజీగా ఆ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకోగలిగేవాళ్ళు. దాని రీజన్ ఏంటంటే స్టూడెంట్ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండేది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్లే అండి. సో ఇక్కడ వచ్చేసి కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీలో 1000 bedded హాస్పిటల్ ఉందండి. అండ్ అది కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ అనేది కంప్లీట్ కిర్గిస్తాన్లోనే నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్న నేషనల్ యూనివర్సిటీ అనమాట. సో అక్కడ హాస్పిటల్ అనేది 1000 bedded హాస్పిటల్ ఉంది. అండ్ ఎవ్రీ ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ అనేది ఉంది. గతంలో వెళ్ళిన స్టూడెంట్స్ నుండి కూడా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం వల్ల అనమాట. అండ్ అక్కడి నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇండియాకి వచ్చి ఇక్కడ సర్వీస్ చేయాలనుకునేటువంటి వారికి ఎలా ఉంటాయండి అసలు ఆపర్చునిటీస్ పరంగా? డెఫినెట్గా అండి ఇప్పుడు వేరే కంట్రీస్లో అనుకోండి, ఇప్పుడు రష్యాకి వెళ్ళినా కూడా యూఎస్లో అవ్వచ్చు, ఈవెన్ కెనడా, యూకే ఇలాంటి కంట్రీస్లో డెఫినెట్గా స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లైసెన్స్ టెస్ట్ అనేది అపియర్ అవ్వాలి, అయిన తర్వాతనే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఈవెన్ రష్యాలో కూడా సేమ్ సినారియో అనేది ఉంటుంది. బట్ కిర్గిస్తాన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్ ఇన్ కేస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కిర్గిస్తాన్లోనే ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా ఎటువంటి లైసెన్స్ టెస్ట్ అనేది ఉండదండి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ మళ్ళీ ఇండియాకి వచ్చి కనుక వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది వాళ్ళు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ది ఎంబీబీఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే మెడిసిన్ కోసం వెళ్తున్నారో వాళ్ళు మెడిసిన్తో పాటు డెఫినెట్గా ఫర్దర్గా పీజీ కూడా చేద్దామనేసి ఒక ఎయిమ్ తోటే వెళ్తూ ఉంటారండి. సో అక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. అండ్ ఇన్ కేస్ అక్కడే చదువుకున్న వాళ్ళు అక్కడనే జాబ్ ఆపర్చునిటీస్ లేదా అక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? రైట్ అండి, ఒకవేళ ఇన్ కేస్ కిర్గిస్తాన్ కాకుండా లేదు ఈవెన్ ఇండియా కూడా కాకుండా యుఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళాలన్నా కూడా, యుఎస్ ఆర్ యూకేకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేసి యుఎస్లో మనము లైసెన్సింగ్ టెస్ట్ అనేది యుఎస్ఎంఎల్ఈ అంటాము. యుఎస్ఎంఎల్ఈ లైసెన్సింగ్ టెస్ట్ అనేది 3 stagesలో ఉంటుంది. దాన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యూకేకి వెళ్ళినా కూడా ప్లాబ్ అనేది ఉంటుంది. సో ఈ లైసెన్స్ టెస్ట్లకు కూడా
కూడా స్టూడెంట్స్కి ఎవరికైనా యూఎస్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూఎస్ఎంఎల్ఈ ప్రిపరేషన్స్తో పాటు యూకేకి వెళ్ళాలంటే ప్లాబ్ ప్రిపరేషన్స్ కానివ్వండి, వీటి మీద వాళ్ళకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ట్రైనింగ్, అడిషనల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ బెనిఫిట్ కూడా మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో ఉంటుందండి. ఓకే, మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ని ఫస్ట్ మీరు అంటే ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్నారు అంటే అలా వెళ్ళిపోకుండా అంటే వాళ్ళు దానికి పనికొస్తారా, ఇలాంటి ఏమైనా స్క్రీనింగ్స్ చేసి వాళ్ళని పంపించడం జరుగుతుందా? తప్పకుండా అండి. అంటే ప్రతి స్టూడెంట్కు మెడిసిన్ చేయాలనేసి ఒక గోల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ ఆ మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది చదవటానికి కూడా స్టూడెంట్ అనేది డెఫినెట్గా ఎలిజిబులా కాదా అనేది ఫస్ట్ స్టూడెంట్ అనేది మాట్లాడి కౌన్సిల్ చేయాల్సి వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో 50-60% ఉన్న స్టూడెంట్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా మెడిసిన్ చేద్దామనేసి అనుకుంటారు. ఇన్ కేస్ మెడిసిన్ చేసినా కూడా రేపు లైసెన్సింగ్ టెస్ట్లో కూడా వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. కొంతమంది స్టూడెంట్స్కి వచ్చేసి ఈవెన్ 60%, 65% ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే మోర్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్ కూడా డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ కోర్స్ చదవాలనేసి ఇంట్రెస్ట్తో పాటు డెఫినెట్గా క్యాపబుల్ అంటే స్కిల్స్ అనేది కూడా డెఫినెట్గా ఉండాలి. సో ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రేపు మళ్ళీ 5 ఇయర్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది అనేది పడకూడదు అనమాట. సో డెఫినెట్గా వాళ్ళకు ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది కావాలండి. అండ్ వాళ్ళకున్న మార్క్స్ కానివ్వండి, పర్సంటేజ్ కానివ్వండి, వాళ్ళ క్యాపబిలిటీస్ అన్నీ కూడా కౌన్సిల్ చేసిన తర్వాతనే వాళ్ళకు ఒక బెటర్ కంట్రీ, ఏ కంట్రీకి అయితే వాళ్ళు సూట్ అవుతారు, వాళ్ళకు అంటే ఏ యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళకు ఈజీగా కంప్లీట్ చేసుకొని రాగలుగుతారు అనేది కౌన్సిలింగ్ చేసి స్టూడెంట్కు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో వీఆర్ హ్యావింగ్ బ్రాంచ్ ఆఫీసెస్ ఇన్ విశాఖపట్నం, ఖమ్మం, విజయవాడ, గుంటూరు అండ్ కర్నూలు లొకేషన్స్ అండి. హైదరాబాద్లో మాదాపూర్ అండ్ అమీర్పేట్లో ఆల్రెడీ ఆఫీసెస్ ఉన్నాయి. సో ఆ ఏరియాస్ నుండి ఉన్న స్టూడెంట్స్ కూడా డైరెక్ట్గా అక్కడికి కనుక ఒక్కసారి విజిట్ అవుతే మా కౌన్సిలర్స్ ఉంటారు. కౌన్సిలర్స్ వాళ్ళని అంటే ప్రాపర్ గైడెన్స్ అనేది ఇచ్చేసి వాళ్ళకు ఒక రైట్ వేలో వాళ్ళకు యూనివర్సిటీ సెలెక్షన్ అనేది చేస్తారండి. లాస్ట్ 2 ఇయర్స్ వరకు అయితే ఆఫీస్కు వాకిన్స్ అనేది తక్కువగా ఉండేవి. ఎక్కువగా జూమ్ కాల్లోనో లేదా ఓవర్ ఫోన్ కన్వర్జేషన్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేవాళ్ళం. బట్ స్టూడెంట్ కనుక డైరెక్ట్ వాకిన్ వస్తే కనుక అంటే ఫేస్ టు ఫేస్ అవుతే స్టూడెంట్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది క్యాచ్ చేయడానికి కౌన్సిలర్స్కు ఈజీ అవుతుందండి. ఓవర్ కాల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. డైరెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది డెఫినెట్గా ఒక ప్లస్ పాయింట్ అనేది అవుతుందండి. సో విల్లింగ్ ఉన్న స్టూడెంట్స్ డెఫినెట్గా మా బ్రాంచ్ ఆఫీసెస్ కానీ హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ కానీ విజిట్ చేస్తే వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ అనేది తప్పకుండా ఇస్తామండి. అలానే సీట్స్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందండి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి రైట్. ఈ కాలేజ్లో అడ్మిషన్ అనేది ఈజీనా, ఎలా ఉంటాయి సీట్స్కి సంబంధించి? రైట్ అండి. ఆబ్వియస్గా ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 19 lakh స్టూడెంట్స్ ఈ ఇయర్ నీట్ ఎగ్జామినేషన్కి అనేది అపియర్ అవుతున్నారు కాబట్టి కాంపిటీషన్ అనేది ఇప్పుడు ఎంబీబీఎస్కి, అబ్రాడ్ ఎంబీబీఎస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో లిమిటెడ్ ఇంటేక్ అనేది ఉంటుందండి. సో దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్లో ఒక మంచి పర్సెంటేజ్ ఉండి నీట్ క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారు. అగైన్ వాళ్ళను డైరెక్ట్ కాకుండా వాళ్ళను కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు అంటే కౌన్సిలింగ్ చేసిన తర్వాత స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. సో కంప్లీట్గా ప్రొసీజర్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోనే ఉంటుందండి. సో అడ్మిషన్స్ అనేది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో. సో విల్లింగ్ ఉన్న స్టూడెంట్స్ వచ్చేసి అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు కొంచెం అంటే మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి, అంటే కమ్యూనికేషన్ పరంగా కొంచెం లాగ్ ఉంటారు వాళ్ళు. సో వేరే కంట్రీలో వెళ్ళి చదవటము, అందులోనే ఎంబీబీఎస్ లాంటి కోర్స్ చేయడం అంటే వాళ్ళకి కొంచెం సవాలే ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేస్తారు? డెఫినెట్గా ఇప్పుడు చాలామందికి వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వటం అనేది కొంత ప్రాబ్లమేటిక్గానే ఉంటుందండి. అంటే స్టూడెంట్స్కు చెప్పే సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది కానీ బట్ కమ్యూనికేట్ అవ్వలేరు. ఆ ప్రాబ్లం అనేది ఎక్కువగా మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్లో ఉంటుంది. 50% స్టూడెంట్స్ ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఆబ్వియస్గా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలుగు వచ్చిన ఫ్యాకల్టీ అనేది ఉండరు. డెఫినెట్గా కమ్యూనికేట్ అవ్వాలంటే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళకు వెళ్ళినప్పుడు ఫస్ట్లో వీళ్ళకు ప్రీ క్లినికల్ పీరియడ్లోనే వచ్చేసి ఒక సెమిస్టర్ వరకు కంప్లీట్గా ఇంగ్లీష్ మీద కూడా ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వీక్ ఉంటారో ఆ స్టూడెంట్స్కు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ట్రైనింగ్ అనేది ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్స్ ఇక్కడ ఉండి తెలుగులో కమ్యూనికేట్ అవ్వడం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడే ఛాన్స్ రాకపోవడం వల్ల ఆ డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఏంటంటే డిఫరెంట్ ఇండియా నుండే డిఫరెంట్ స్టేట్స్ నుండి ఉంటారు. సో అక్కడ తెలుగు అనేది డెఫినెట్గా కమ్యూనికేట్ అవ్వలేరు, ప్రతి స్టూడెంట్ అవ్వలేరు, ఫ్యాకల్టీతో అవ్వలేరు. ఆబ్వియస్గా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ అనేది వస్తుంది కాబట్టి స్టూడెంట్ ఆల్మోస్ట్ గతంలో వెళ్ళిన స్టూడెంట్స్ కూడా 3 to 4 monthsలోనే కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారు, ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నారండి. ఆ ప్రాబ్లం అనేది ఉండట్లేదు. స్టూడెంట్ వన్స్ వెళ్ళిన తర్వాత ఒక 1 year కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళల్లో చేంజెస్ అనేది కూడా పేరెంట్స్ అనేది మానిటర్ చేయగలుగుతున్నారు. ఓకే, ముఖ్యంగా ఒకవేళ ఆడపిల్లలు కనుక ఈ చూస్ చేసుకొని ఈ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే ఎలా ఉంటుందండి?
ఆబ్వియస్గా అండి కిర్గిస్తాన్ అనేది అంటే వేరే ఏ కంట్రీతో కంపేర్ చేసినా కూడా మనకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అనేసి చెప్పొచ్చు అండి. అండ్ పర్టికులర్గా గర్ల్స్ అనేది ఫస్ట్ ఆలోచించేది కూడా పేరెంట్స్ సేఫ్టీ ఉండాలి అనేసి. సో ఆబ్వియస్గా కిర్గిస్తాన్ అండ్ ఇండియాకు మధ్యలో కూడా మంచి రిలేషన్ అనేది ఉందండి. అండ్ అక్కడ వచ్చేసి మెడికల్ కాలేజ్లో కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుందండి. సో ఈ వర్డ్ అనేది ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి దాని గురించి కూడా చెప్తూనే ఉంటాము. ఈ రోజుల్లో ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఎక్కడ కూడా సేఫ్టీ పరంగా అయితే పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదండి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ డిస్టెన్స్లో మనకి ఇండియాకు ఉంది కాబట్టి ఈజీగానే వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు ట్రావెల్ కూడా చేయగలుగుతారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాజశేఖర్ రెడ్డి గారు.